హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి. సో వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. నెల్లూరు దగ్గర బుచ్చి దగ్గర ఉంటుందండి ఊరు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. వెళ్తా వెళ్తా దారిలో తాటికాయలు అయితే కనిపించాయండి. ఇంకా ఆయన అయితే తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకైతే అవి కోసిస్తూ ఉన్నాడు. సో మా ఆయన అయితే ముందు చెప్పొద్దు అని చెప్పేసి చెప్పాడు. ఉదయాన్నే బయలుదేరాం, అనుకోకుండా బయలుదేరాంలేండి. చెప్పొద్దు అన్నాడు, కానీ నేనైతే ఆయనకి తెలియకుండానే ఫోన్ చేసి చెప్పేశాను. ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని తీసుకోబోతాను కదండి. ఇంకా వెళ్ళేసరికి టక్కున వాళ్ళు భోజనం అది రెడీ చేయాలి కదా. మేమైతే కాసేపు ఉండొచ్చు, పిల్లలు ఆకలికి ఉండలేరు కదా. అందుకనేసి నేను ముందుగానే ఫోన్ చేసి చెప్పాను. మేము వెళ్ళేసరికి ఇంకా ఆయనకి నాటుకోడి అంటే ఇష్టం అని చెప్పేసి నాటుకోడి కూర, వడలు అవన్నీ చేసి పెట్టేశారు. వడలు చేయలేదులేండి, నేనే పోయి చేశాను. సో నేను వెళ్ళేసరికి వేస్తూ ఉన్నారు. ఇంకా నన్ను చూసేసి వడలు అయితే నువ్వేయి మా బాగా వేస్తావని చెప్పేసి ఇంకా నన్ను అయితే స్టవ్ దగ్గర నిలబెట్టేశాడు. అదేంటో అండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వంట డ్యూటీ మటుకు నాకు పెట్టేస్తారు. సో ఇంకా చేసేసాను. అందరైతే తినేసారండి. ఇంకా నేను మా అక్క కూతురు మాత్రమే ఉన్నాం. లాస్ట్ మాకైతే ఇంకా వడ్డించుకుంటున్నాం మేము. ఇంకా మేము కూడా తినేసి బయటైతే ఇంకా కూర్చున్నామండి సాయంత్రం దాకా. ఇంకా అందరం కబుర్లు చెప్పుకుంటా, ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటా ఇంకా అలాగే బయట చెట్టు కింద అయితే కూర్చునేసాము. పిల్లలతో కూడా ఇంకా పిల్లలు బయట ఆడుకుంటా ఉండిపోయారు. సో ఈరోజు అయితే ఇంకా వంట వీడియో ఏం లేదండి, ఇంతే సింపుల్గా ఈరోజు వీడియో అయితే. సో మేమైతే మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా తినేసాక ఇంకా సాయంత్రం దాకా ఇంకా అలాగే కబుర్లతో సరిపోయిందండి ఇంకా ఆ రోజంతా. ఇంకా సో ఈవినింగ్ అయితే టీ పెట్టింది మా అమ్మ. ఇంకా కిచెన్లో టీ పెట్టేసి అందరికీ టీ వేసి ఇచ్చేయమ్మా అంది. నా వల్ల కాదమ్మా, నేనైతే కిచెన్లోకి వెళ్ళలేనని చెప్పేసి తీసుకొచ్చేసి బయట వరండాలో కూర్చొని అందరికీ టీ పోసిస్తున్నానండి. ఇంకా సో ఈరోజైతే ఇలా గడిచిపోయింది. ఇంకా ఇక్కడైతే చుట్టుపక్కల పొలాలు అవి భలే ఉంటాయండి, అసలు చూడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఎండలకు అసలు పైరంతా చూడండి, అసలు ఏం లేదు, పైరంతా అయిపోయింది. కానీ పైరున్నప్పుడు చూడాలండి అసలు ఎంత బాగుంటుందో. చుట్టూ పొలాలేనండి. మాకు ఇంటికి ఆనుకొని పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఇంకా మర్రి చెట్టు మీదైతే కోతులు, పిట్టలు, అసలు పక్షులు అయితే ఇప్పుడు సౌండ్ లేదనుకునేదానికి ఉండదండి, ఎప్పుడు పక్షుల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. సో ఒకసారి అయితే ఇంటి చుట్టూ ఎలా ఉందనేది చూసేసేయండి. ఇంకా చుట్టుపక్కలంతా ఖాళీగా ఉంది కదా, ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా చుట్టూ అయితే ఈవినింగ్ చీకటి పడిపోతూ ఉందండి. చూడండి ఎలా ఉందో. ఇంకా చెట్టు నిండా మర్రికాయలు ఉన్నాయండి. కోతులు, విపరీతంగా కోతులు కూడా ఉన్నాయి మాకైతే. అసలు చాలా బాగుంటుందండి అయితే అక్కడ. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే తిరణాలు ఉంది, అప్పుడు కూడా ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను. తిరణాల స్వామివారికి ఇక్కడ ఏ విధంగా చేస్తారు, నారాయణ స్వామి తిరణాలండి, చాలా బాగుంటుంది. ఏ విధంగా చేస్తారు అనేది మీకైతే చూపిస్తాను. ఆ ఊడలైతే మేము చిన్నపిల్లలప్పుడు ఊగిన ఊడలండి. ఇప్పుడు అవన్నీ కింద భూమిలోకి వెళ్ళిపోయి ఇంకా ఇవంతా మళ్ళీ చెట్టుగా వచ్చేసేదంతా. సో ఇంటికి ఆనుకొనే ఉంటుంది. ఇంకా అక్కడ కూర్చున్న ఆయన అయితే పిచ్చి ఆయన అంటారండి అందరూ. నేనైతే బాబాయ్ అని పిలుస్తాను, పిచ్చి బాబాయ్ అని పిలుస్తూ ఉంటాను. సో అందరు పిచ్చి ఆయన అంటుంటారు ఆయన్ని. ఆయనకి మతి స్థిమితం లేదండి, ఇంకా చెట్టు కిందే ఉంటాడు. ఇప్పుడు చెట్టు కింద ఉండేది, ఇంకా ఎవరన్నా అన్నం పెడితే తినేది, ఇంకా అక్కడే ఉంటాడు. కానీ మంచి ఆయన అండి, ఎవరిని ఏమనడు, పాపం గమ్ముగా ఉంటాడు. సో ఇంటి చుట్టూ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా మాకైతే మా ఇల్లు వచ్చేసి అక్కడ రోడ్డు దగ్గర కనిపిస్తూ ఉంటుందండి. మేము బస్సులో వచ్చినా కూడా ముందు అసలు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మా ఇల్లు బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చుట్టూ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇంకా సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఒకరోజంతా ఇలాగే గడిచిపోయిందండి. ఇంకా నైట్కి అయితే ఇంకా నేనేం వీడియో షూట్ చేయలేదండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూడండి సూర్యుడు అసలు ఎలా వచ్చేసాడో. ఇంకా ఒకసారి అయితే కోతులు వచ్చాయండి, అది ఒకసారి చూపిద్దామని చెప్పేసి చిన్న బిట్ అయితే తీశాను. సో మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇలాగ పల్లెటూర్లలో చాలా బాగుంటుందండి. మేమైతే చిన్నపిల్లలప్పుడు స్కూల్ హాలిడేస్ వచ్చాయంటే అసలు ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఉండడం అంటే మాకు చాలా ఇష్టం అండి. ఇక చూడండి కోతులు అయితే వచ్చేసాయి.
సో పిల్లలైతే వాటిని చూసి భలే ఎంజాయ్ చేశారండి. మా అమ్మ మక్కీ అమ్మ మక్కీ అని పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు. ఇంకైతే ఊరికైతే బయలుదేరుతున్నామండి మేము. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ప్లేసెస్ మీకు కూడా నచ్చుతాయా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకైతే మేము ఊరికైతే బయలుదేరామండి. ఇంకా వచ్చే దారిలో, నెల్లూరుకి వచ్చే దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. అక్కడ కాసేపు దిగేసి దర్శనం చేసుకొని వచ్చాము. అది చిన్న వీడియో అయితే తీశాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా టెంపుల్ లోపలికంతా వెళ్ళేసి వీడియో తీద్దాం అనుకున్నానండి. ఇంకా అక్కడైతే పూజారి గారు అంతా క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. లేట్ అయిపోయిందమ్మా ఈరోజు అని అన్నారు కూడా. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ బిట్ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాను. ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి మేము. సో వచ్చేసాము ఇంటికి రాగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే, పిల్లలకి బాగా ఆకలి అయిపోయిందండి. ఇంకెక్కడన్నా బయట ఏమైనా ఫుడ్ తీసుకొద్దామంటే ఇంకా పిల్లలకి సరిగా పడదు, తింటారో తినరో అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి చేద్దామని ఇంకా నార్మల్గా అయితే ఇది స్వీట్ అయితే ఇది తీసుకొచ్చాము, పిల్లలకి తినడానికి అయితే తెచ్చాము కదా. ఇంకా వాటిలో ఇవైతే కట్ చేసి ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాను. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఇంకా రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకున్నానండి, అందుకనేసి నేను చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.